నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ముందుగా కృతికా న్యూస్ ఛానల్కి స్వాగతం. నువ్వెంత, నీ జాతి ఎంత? కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. నువ్వెంత, నీ జాతి ఎంత అని సీఎం మండిపడ్డారు. నీ దోపిడీని తెలంగాణ ప్రజలు మర్చిపోయే ప్రసక్తే లేదని సీఎం పేర్కొన్నారు. అందశ్రీ స్మృతివనానికి భూమి పూజ సందర్భంగా రేవంత్ ప్రసంగించారు. మా స్ఫూర్తి గద్దర్, అందశ్రీ, సోనియా. నీ స్ఫూర్తి నిజమా? కాసిం రిజ్వానా, ఈడీ అమీనా? ఎవడి నీ స్ఫూర్తి? ఏ జాతి నీది? నీ నీతి ఏంది? నీకు మాకు పోలికేంది? పోటీ ఏంది? మేం లేనప్పుడు తెలంగాణలో దోపిడీకి పాల్పడ్డావు. ఈ దోపిడీని మర్చిపోతామా అని రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. బిడ్డ బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుంది. 2 తరాల ముందు నిజాం నవాబ్ కాసిం రిజ్వీ ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో మొదటి 2 స్థానాల్లో ఉండే. సరిగ్గా 2 తరాల తర్వాత ఓ పారిశ్రామికవేత్త రాణించిన తర్వాత నిజాం కుటుంబాన్ని కలుద్దామని ప్రయత్నించుండు. అప్పటికి నిజాం కుటుంబానికి దిక్కులోని పరిస్థితి పట్టింది. నీ కుటుంబానికి ఎంత? ఏకలోనిది, తోకలోనిది. ఇవాళ నువ్వు అనుకుంటున్నావేమో చాలా ఉంటుందని. ఏది ఉండదు బిడ్డ, బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుంది. నిజాం లాంటోడే 3వ తరానికి దొరకని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్నతమైంది అని రేవంత్ గుర్తు చేశారు. తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు. నువ్వెంత, నీ జాతి ఎంత? నీ జాతి ఈ ప్రజాపాలన మీద శాపనార్థాలు పెడుతుందా? చర్చకు రావు, చేత కాదు. అసెంబ్లీకి రమ్మంటే ఇంట్లో పండుకుంటావు. కుట్రలు, కుతంత్రాలు. తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు, చైతన్యవంతమైన సమాజం. నిజాం కూడా సాయుధ రైతాంగం పోరాటం ద్వారా మట్టి కరిపించి చైతన్యాన్ని ప్రదర్శించారు. నువ్వెంత? 10 ఏండ్లు సీఎంగా ఉంటే నిజాం కంటే గొప్పోడివి అనుకుంటే తెలంగాణ సమాజం క్షమిస్తుందా? అందశ్రీ గద్దరననే మాకు స్ఫూర్తి. మా ప్రజాపాలనలో వారి స్ఫూర్తి ఉందని సీఎం స్పష్టం చేశారు. కేసీఆర్ గజ్వెల్లోనే నిన్ను సమాజ్ చేసే బాధ్యత నాది. సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గజ్వెల్లోనే నిన్ను సమాజ్ చేసే బాధ్యత నాది, యువతలది అని కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందశ్రీ స్మృతివనానికి భూమి పూజ చేసిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. నన్ను తిట్టినంత మాత్రాన, నీ కడుపులో ఉన్న విషయాన్ని వెదజల్లినంత మాత్రాన ఈ తెలంగాణ సమాజం నిన్ను క్షమించదు. నిజాముల పైజామాలు ఓడగొడతాం, దిగంతాలకు తరిమి కొడతామని ఓ కవి చెప్పిన వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తున్నాం. తెలంగాణ సమాజం అన్నీ ఇచ్చింది. మీకు ఆస్తులు, అంతస్తులు, ఆగర్భ శ్రీమంతులను చేసింది. ఏం తక్కువ చేసింది తెలంగాణ మీకు? తిరిగి తెలంగాణ ప్రజలకు మీరు ఏమి ఇచ్చారని సమాజం అడుగుతుంది. ఏం అన్యాయం చేసింది మీకు? చెప్పులు లేకుండా తిరిగిన వాళ్లకు, గంజికి గతి లేని వాళ్లకు బెంచ్ కార్లు వచ్చాయి. దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ సీఎం అయ్యాడు కదా. ఏం తక్కువ చేసింది తెలంగాణ మీకు? పాస్పోర్ట్ బ్రోకర్ సీఎం అవుతాడని కళ్ళకన్నారా? మీరు అమెరికాలో బాత్రూంలు కడుక్కునే నిన్ను ఐటీ మినిస్టర్గా చేశారు. బతుకమ్మ పండుగలప్పుడు వసూలు చేసి మీ చెల్లిని కూడా ఎమ్మెల్సీ ఎంపీ చేశారు. మీకు అంత ఐశ్వర్యం, ఆస్తులను ఇచ్చిన తెలంగాణ సమాజానికి మీరు చేసిన ద్రోహం మర్చిపోరు. నేను ఉన్నంత వరకు నీ కుటుంబాన్ని మొలకెత్తనివ్వను అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఏడాదిలోపే 70,000 ఉద్యోగాలు భర్తీ చేశాం సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేస్తామని నిరుద్యోగ యువతులకు సీఎం విజ్ఞప్తి చేశారు. అందశ్రీ జయంతి సందర్భంగా ఆయన స్మృతివనానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. మేకతోలు కప్పుకున్న తోడేళ్ల గుంపు బయటకు వచ్చి కేసీఆర్ నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండని అంటున్నారు. ఆనాడు నీ చెల్లిని బండకేసి కొడితే 6 నెలలు తిరగకముందే ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. వినోద్ కుమార్ను పార్లమెంటు ఎన్నికల్లో గోసి తీసి పాత పెడితే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష ఉద్యోగం ఇచ్చారు కదా. హరీష్ రావుకో, కేటీఆర్కో, దయాకర్ రావుకో వందలాది మంది మీ బంధువులకు ఉద్యోగాలు, మంత్రి పదవులు ఇచ్చారు. గంట కూడా ఆలస్యం చేయకుండా పదవులు అనుభవించారు కదా అని రేవంత్ అన్నారు. నిరుద్యోగుల ఉద్యోగాల గురించి ఆలోచన చేశావా? టీచర్లు, పోలీసులు, డాక్టర్లు, నర్సులు, ఇంజనీర్ల నియామకాలు చేపట్టావా? గ్రూప్ పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపట్టావా? రేవంత్ నోటిఫికేషన్లు ఇవ్వలేదు, కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామకాలు ఇచ్చారని నడి బజార్లో నిలబడి మాట్లాడుతున్నావు కదా. ఒక్కటి అడుగుతున్నా, నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నాపత్రాలను జిరాక్స్ సెంటర్లో
పల్లి బఠానీలు మాదిరి అమ్ముకొని లక్షల కోట్లు సంపాదించుకున్నావు కదా. ఈ పరీక్షలను పూర్తి చేసి నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? మీ కుటుంబ సభ్యులను ప్రజలు బండకేసి కొడితే వెంబడే ఉద్యోగాలు ఇచ్చి పండగ చేసుకున్నారు. నిరుద్యోగ యువకులు ఏళ్లపాటు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగితే ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? మానవీయ కోణంలో మనుషులుగా ప్రవర్తించారా అని అడుగుతున్నానని సీఎం నిలదీశారు. 16 ఏండ్ల తర్వాత నియామకాలు చేపట్టాం. ఉమ్మడి ఏపీలో గ్రూప్ 1 నిర్వహిస్తే మేము వచ్చాక 16 ఏండ్ల తర్వాత నియామకాలు చేపట్టాం. 67,674 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఎల్బీ స్టేడియం, శిల్పారామం, నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నియామక పత్రాలు అందించాం. చిల్లర మాటలు మాట్లాడి నాయకులమని చెప్పుకునే వారికి సూటిగా అడుగుతున్నా, 10 ఏళ్లలో నోటిఫికేషన్లు ఇస్తే నియామకాలు చేయలేదు కదా. ఏడాదిలోపు 70,000 ఉద్యోగాలు మేము ఎలా చేపట్టామని రేవంత్ ప్రశ్నించారు.